సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మృతి కార్మిక ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం నూర్జహాన్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆదివారం సిఐటియు నల్గొండ జిల్లా కార్యాలయంలో నూర్జహాన్ సంతాప సభ నిర్వహించారు. ఆమె చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ తదితర శాఖల కార్మికుల సమస్యల పరిష్కారానికి నూర్జహాన్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అన్ని వర్గాల కార్మికులను సంఘటితం చేయడంలో నూర్జహాన్ పాత్ర మరువలేనిదని అన్నారు. కార్మిక హక్కులు రక్షణ కోసం ఆమె అనేక ఉద్యమాలు నడిపిందని, ఆమె మరణం నిజామాబాద్ జిల్లా కార్మిక వర్గానికే కాకుండా ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాస్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాషం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు నర్సిరెడ్డి, పోలే సత్యనారాయణ, బొల్లు రవీందర్, అరుణజ్యోతి, కొప్పు అండాలు, ఎండి నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకురాలు, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ గారి అకాల మరణం సిఐటియు ఉద్యమానికి తీరని లోటు. వారు అకాల మరణం చెందడాన్ని కార్మిక వర్గానికి లోటుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నూర్జహాన్ గారు అతి పిన్న వయసులోనే ఎర్రజెండా చేతపట్టి కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి. ఆమె పోరాటాల్లో కూడా చైతన్యం కలిగినటువంటి వ్యక్తి. ముఖ్యంగా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఓఏ, బీడీ కార్మికులందరినీ కూడా సంఘటితం చేసి వాళ్ళ వేతనాలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించినటువంటి వ్యక్తి నూర్జహాన్ గారు. వారి లేని లోటు ఆ ప్రాంత కార్మిక వర్గానికి, రాష్ట్ర శ్రామిక మహిళా లోకానికి తీరని లోటు. ఆ లోటును పూడ్చలేంది. వారి ఆశయ సాధన, కార్మిక వర్గ సమసమాజం రావాలనేటటువంటి వారి ఆశయ సాధన ఏదైతుందో దాన్ని సాధించడం కోసం కార్మిక వర్గం చైతన్యవంతం కావాలని చెప్పి వారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ తెలియజేస్తోంది.